Hi students, subject English vocational first aid, subject English vocational first aid, topic poetry, topic name is poetry, page number 61, the poetry page number 61, the Royal Tombs of Golconda, written by Sarojini Naidu. She was born in 1879. She was died in 1949. 1879లో జన్మించి 1949లో మరణించడం జరిగింది. ది రాయల్ టామ్స్ ఆఫ్ గోల్కొండ. అంటే గోల్కొండను పరిపాలించిన కులీ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క చరిత్ర గురించి సరోజిని నాయుడు రాయడం జరిగింది. ది రాయల్ టామ్స్ ఆఫ్ గోల్కొండ అంటే గోల్కొండను పరిపాలించిన రాజుల యొక్క చరిత్ర గురించి, వాళ్ళ వైభవం గురించి, వాళ్ళ పరాక్రమం గురించి, వాళ్ళు యుద్ధం చేసిన తీరు గురించి, ఆ పరిపాలన దక్షత గురించి, ఆ వివరణల గురించి గొప్పగా అద్భుతంగా మన సరోజిని నాయుడు వర్ణించడం జరిగింది. ద రాయల్ టామ్స్ అంటే ఆ గోల్కొండలో ఉన్న రాజుల యొక్క సమాధుల గురించి. ది రాయల్ టామ్స్ అంటే సమాధులు, గోరీలు. ఆ గోల్కొండను పరిపాలించిన ఆ రాజుల యొక్క సమాధుల గురించి ఈ స్టోరీ అన్నమాట. రిటన్ బై సరోజిని నాయుడు. ప్రీ రీడింగ్ చూడండి. థింక్ ఆఫ్ హైదరాబాద్. వాట్ ల్యాండ్ మార్క్స్ ఆర్ యూ రిమైండెడ్ ఆఫ్? ఈజ్ గోల్కొండ వన్ ఆఫ్ దెమ్? థింక్ ఆఫ్ హైదరాబాద్ గురించి ఆలోచన వచ్చినప్పుడు వాట్ ల్యాండ్ మార్క్స్ ఆర్ యూ రిమైండెడ్ ఆఫ్? ఏ ల్యాండ్ మార్క్స్ గుర్తొస్తాయి? ఈ గోల్కొండ వన్ ఆఫ్ దెమ్. అందులో గోల్కొండ ఉంటుందా? హైదరాబాద్ గుర్తు రాగానే అందులో ఫేమస్ అయిన ల్యాండ్ మార్క్స్ నీకు గుర్తొస్తాయా? ఒకవేళ గుర్తొస్తే అందులో గోల్కొండ కూడా ఒకటి గుర్తుంటుందా? ఈ గోల్కొండ వన్ ఆఫ్ దెమ్. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ద ప్లేస్? నువ్వు ఎప్పుడైనా గోల్కొండని సందర్శించావా? That was the place from which the kings ruled the state. గోల్కొండని కోటని రాజధానిగా చేసుకుని ఏ రాజులు మన హైదరాబాద్ని పరిపాలించారు? That was the place from which the kings ruled the state. అంటే ఏ రాజులు గోల్కొండ కోట నుంచి రాజ్యాన్ని పరిపాలించారు? దట్ వాస్ ద ప్లేస్ ఫ్రమ్ విచ్ ద కింగ్స్ రూల్ ద స్టేట్. రీడ్ అండ్ ఫైండ్ ఇట్ ఇమేజెస్ ఆఫ్ గోల్కొండ కమింగ్ ఇన్ టు యువర్ మైండ్. అబౌట్ ద పోయిట్ చూడండి. సరోజిని నాయుడు వాస్ బోర్న్ ఇన్ 1879, డైడ్ ఇన్ 1949. ఆ సరోజిని నాయుడు జన్మించింది 1879లో జన్మించి 1949లో మరణించింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇలిస్ట్రియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ టు బెంగాలీ పేరెంట్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇలిస్ట్రియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా. ఇలిస్ట్రియస్ అంటే బాగా వెల్ నోన్, బాగా ఫేమస్ అయిన భారతీయ మహిళ అనమాట. ఒక ఇండియాకు కూతురు లాంటిది. వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్. ఎక్కడ జన్మించింది? హైదరాబాద్ లో జన్మించింది. ఎవరికి? బెంగాలీ పేరెంట్స్ కి హైదరాబాద్ లో జన్మించింది. ఈమె చాలా ఫేమస్, చాలా వెల్ నోన్ పర్సన్, చాలా పాపులర్ అనమాట. డాటర్స్ ఆఫ్ ఇండియా వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ టు బెంగాలీ పేరెంట్స్. ఏ చైల్డ్ ప్రొడిగి. సరోజిని నాయుడు స్టార్టెడ్ రైటింగ్ పోయట్రీ ఎర్లీ. ఈమె చిన్నతనంలోనే చైల్డ్ ఏజ్ నుంచే ఈమెలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అద్భుతమైన టాలెంట్ ఉంది. సరోజిని నాయుడు స్టార్టెడ్ రైటింగ్ పోయట్రీ ఎర్లీ. చిన్న వయసు నుంచే, అంటే బాల్య దశ నుంచి ఆమె పోయిట్రీ రాయడం స్టార్ట్ చేసింది. షీ వ్రోట్ సెవరల్ పోయమ్స్. చాలా పోయమ్స్ రాసింది. స్టార్టెడ్ primarily to promote the glory of Indian culture and history worldwide. She wrote several poems. ఎన్నో పోయమ్స్ రాయడం జరిగింది. ముఖ్యంగా దేని గురించి? primarily to promote the glory of Indian culture. ముఖ్యంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటడంలో ముఖ్య పాత్ర పోషించింది అనమాట తన పోయమ్స్ ద్వారా. primarily to promote the glory of Indian కల్చర్. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల వైభవం గురించి, గొప్పదనం గురించి అతని పోయిమ్స్ లో అద్భుతంగా రాసిందనమాట. అండ్ హిస్టరీ వరల్డ్ వైడ్. మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చూపించడంలో ఈ ముఖ్య పాత్ర పోషించింది. ఏ కమిటెడ్ హ్యూమనిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ఈమె ఒక మానవత్వవాది అండ్ సోషల్ యాక్టివిస్ట్, సంఘ సంస్కర్త. She played a prominent role
India's struggle for freedom. She played a prominent role in India's struggle for freedom. భారతదేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఈమె కూడా ముఖ్య పాత్ర ఉంది. ఈమె కూడా భారతదేశ స్వతంత్రం కోసం జరిగే పోరాటంలో ఈమె కూడా ముఖ్య పాత్ర పోషించింది. She played a prominent role in India's struggle for freedom. Her spirited speeches and poems impressed Gandhi so much that he called her the Nightingale of India. His spirited speeches and poems, ఆమె యొక్క ఉపన్యాసాలు కానీ, ఎవరి సరోజినీ నాయుడు యొక్క ఉపన్యాసాలు కానీ, ఆమె యొక్క పోయమ్స్ కానీ గాంధీజీకి ఎంతో ఇంప్రెస్ చేసినట, ఎంతో ప్రభావితమైన ఈమె యొక్క స్పీచెస్ కానీ, ఆమె యొక్క పోయమ్స్ కానీ గాంధీజీ చాలా ఇంప్రెస్ అయ్యి ఏమైతే సో మచ్ దట్ హీ కాల్డ్ హర్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. గాంధీజీ ఏమని పిలిచాడు? నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కొనియాడడం జరిగింది, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరిగింది. The philanthropist in Sarojini Naidu ensured that the home golden threshold in the heart of Hyderabad was handed over to the government for some public use. The philanthropist అంటే ఒక మానవత్వవాదిగా సరోజిని నాయుడు ఏం చేసింది? హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న తన ఇంటిని పబ్లిక్ కోసం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, దానం చేయడం జరిగింది. The philanthropist in Sarojini Naidu ensured that their home golden threshold in the heart of Hyderabad was handed over to the government for some public use. తన ఇంటి హైదరాబాద్ నడిబొడ్డును ఈ ఇంటి పేరు గోల్డెన్ థ్రెషోల్డ్ అనే ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లును కూడా ఏం చేసింది? ప్రభుత్వానికి దారాదత్తం చేయడం జరిగింది, ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, పబ్లిక్ కోసం, ప్రజల కోసం. అంత మానవత్వవాది. Golden threshold in the heart of Hyderabad was handed over to the government for some public use. She was the first woman president of the Indian National Congress and also the first woman to be the governor state independent India, the United Province now UP. She was the first woman president of Indian National Congress. మొట్టమొదటి జాతీయ కాంగ్రెస్ కి మొట్టమొదటి అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు ఈమె. She was the first woman president of the Indian National Congress. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు మన సరోజిని నాయుడు. She was the first woman president of Indian National Congress and also first woman to be the governor of State Independent India. స్టేట్ ఇండిపెండెంట్ ఇండియాలో కూడా మొట్టమొదటి మహిళా గవర్నర్ కూడా ఈ సరోజిని నాయుడు. ఎక్కడ? ద యునైటెడ్ ప్రొవిన్స్ నౌ యూపీ, ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ కి ఆమె గవర్నర్ కూడా. Also the first woman to be the governor of a state in independent India. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి గవర్నర్ గా మొట్టమొదటి మహిళ చేసిన వ్యక్తి కూడా ఈమె. ప్రస్తుతం యూపీ, అప్పుడు చేసిన యునైటెడ్ ప్రొవిన్స్ నౌ యూపీ. ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడు ఫస్ట్ మహిళా గవర్నర్ అనమాట. హర్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఇన్క్లూడ్, ఆమె రచించిన ఎన్నో పద్యాల పేర్లు, అందులో బాగా పాపులర్ అయిన ఫేమస్ అయిన కొన్ని. హర్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఇన్క్లూడ్ ద గోల్డెన్ థ్రెషోల్డ్, తన ఇంటి పేరు మీదనే తన ఒక పోయం రాయడం జరిగింది. ద గోల్డెన్ థ్రెషోల్డ్, ది బర్డ్ ఆఫ్ టైమ్ అండ్ సాంగ్ ఆఫ్ లైఫ్, ది బ్రోకెన్ వింగ్, డెత్ అండ్ ద స్ప్రింగ్, ది స్ట్రక్చర్డ్ ఫ్లూట్, సాంగ్ ఆఫ్ ఇండియా, ద ఫీదర్ ఆఫ్ ద డామ్. సరేనండి. Her collection of poems include the golden threshold, the bud of time, song of life, the broken wing, death and the spring, the sceptred flute, songs of India and the feather of the dawn. ఆమె రాసిన చాలా ఫేమస్ అయిన, చాలా పాపులర్ అయిన ఆమె యొక్క రచన పోయమ్స్ పేరు. ఎప్పుడు జన్మించింది? 1879లో. ఎప్పుడు మరణించింది? 1949. ఈమె మన కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. అదేవిధంగా ఇండిపెండెంట్ ఇండియాలో మొట్టమొదటి మహిళా గవర్నర్ కూడా. చూడండి, అబౌట్ ద పోయం చూడండి. ద రాయల్ టమ్స్ ఆఫ్ గోల్కొండ. గోల్కొండని రాజులు ఏం చేసిన రాజ్యాన్ని
కోటగా చేసుకొని పరిపాలించిన రాజుల గురించి, వాళ్ళ యొక్క వైభవం గురించి, వాళ్ళ గొప్పదనం గురించి, వాళ్ళ పరాక్రమం గురించి ఇక్కడ మన సరోజిని నాయుడు వర్ణిస్తుంది. చూడండి, ద పోయం డీల్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ద 7 కుతుబ్ షాహీ రూలర్స్ situated about 2 kilometers from గోల్కొండ ఫోర్ట్. ఈ పోయం అంతా ఎవరు? గోల్కొండ కోటని పరిపాలించిన 7 కులీ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క గొప్పదనం గురించి, వాళ్ళ పరాక్రమం గురించి, వాళ్ళ అద్భుతం వాళ్ళ గురించి వర్ణిస్తుంది అనమాట. ది పోయం డీల్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ 7 కుతుబ్ షాహీ రూలర్స్ situated about 2 kilometers from గోల్కొండ ఫోర్ట్. ఈ 7 కులీ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క సమాధులు గోరీలు ఎక్కడ ఉన్నాయి అంటే గోల్కొండ ఫోర్ట్కి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. 2 కిలోమీటర్ల దూరం ఎక్కడ? ఈ 7 కులీ కుతుబ్ షాహీ ఈ రాజుల యొక్క సమాధులు కూడా ఈ గోల్కొండ కోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈమె ఆ కోటను సందర్శించినప్పుడు ఆ యొక్క ఎక్కడ కులీ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క ఆ సమాధులను సందర్శించినప్పుడు అక్కడికి వెళ్ళగానే మైమర్చిపోతుంది. అంతా కూడా తన ఆత్మతోటి అక్కడ ఆ రాజుల యొక్క శబ్దాలు కానీ, వైద్యం చేసే శబ్దాలు కానీ, ఆ రాజుల యొక్క ఆ నవ్వులు కానీ, వాళ్ళ అందాలు కానీ, వాళ్ళ యొక్క పరాక్రమం కానీ, వాళ్ళు యుద్ధం చేస్తున్న సౌండ్, కత్తుల సౌండ్లు కూడా అన్ని కూడా ఇమాజినేషన్ చేసుకుంటుంది అనమాట. తన యొక్క అతీత శక్తితోటి అన్ని కూడా ఇమాజినేషన్ చేసుకొని ఆ ఊహించుకుంటున్నారు రాజుల యొక్క గొప్పదనం, వాళ్ళ పరాక్రమం, వాళ్ళు ఏ విధంగా పరిపాలించే వాళ్ళు, ఏ విధంగా రాణులు ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క రాణుల యొక్క అందాల గురించి అద్భుతంగా వర్ణిస్తుంది అనమాట. దీస్ టర్మ్స్ ఆర్ సెట్ amidst బ్యూటిఫుల్లీ లేడ్ అవుట్ గార్డెన్ ఆఫ్ ఇబ్రహీం బాగ్. ఈ 7 కులీ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క ఈ సమాధులు అంతా కూడా ఎక్కడ ఉన్నాయి? ఇబ్రహీం బాగ్ లో ఒక గార్డెన్ లో అద్భుతంగా ఉంటది అన్నమాట. ఆ గార్డెన్ ఈ గోల్కొండ కోటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటది ఇబ్రహీం బాగ్ లో వీళ్ళ యొక్క కులీ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క సమాధులు మొత్తం కూడా అందులోనే ఉంటాయి. ఎవ్రీ ఆర్చ్ అండ్ డోమ్ అండ్ ద గ్యాలరీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ సెట్ ఇన్ ఏ పిక్చర్ పర్ఫెక్ట్ సరౌండింగ్స్. ఆ యొక్క ఇబ్రహీం బాగ్ లో ఉన్న గార్డెన్ లో ప్రతి ఒక్క ఆర్చ్ కూడా, ప్రతి ఒక్క ఆర్చ్ కూడా, విగ్రహం కూడా, గోపురం కూడా అద్భుతంగా మహాద్భుతంగా చుట్టూ కూడా అన్ని ఆ రకరకాలైన పచ్చటి చెట్లు, రకరకాల పూలు, అనేక పక్షులు, ఆ పక్షుల యొక్క బుల్బుల్ పిట్టల యొక్క పక్షుల యొక్క రాగాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. గార్డెన్ సమాధిలాగా ఉంటుంది, ఒక అద్భుతమైన పూల తోటలాగా. అక్కడ ఉండే రకరకాల పక్షుల యొక్క కిలకిల రాగాలతోటి అద్భుతంగా ఉంటుంది అనమాట. These terms are set amidst beautifully laid garden of Ibrahim Bagh. Every arch and dome and gallery in the terms is the Qutub Shahi architecture. ఆ ప్రతి ఒక్క గోపురం కూడా, ప్రతి ఒక్క ఆర్చ్ విగ్రహం కూడా ఆ యొక్క కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ అనేవాడు అద్భుతంగా నిర్మించిన వాడు. వాళ్ళ యొక్క సమాధులు కానీ, గోళీలు కానీ, ఆ గోపురం కానీ, అదేవిధంగా ఆర్చ్ కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్మించిన వాడు, అద్భుతంగా చెక్కిందట. ఎవరు? కుతుబ్ షాహీ అప్పుడున్న ఆర్కిటెక్చర్. సెట్ ఇన్ ఏ పిక్చర్ పర్ఫెక్ట్ సరౌండింగ్స్. Sarojini Naidu picturizes the valor, gallantry, beauty of the kings and queens of bygone era which these monuments symbolize. ఎప్పుడైతే ఈమె ఇది గోల్కొండ ఫోర్ట్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీం బాగ్ దగ్గరికి వెళ్ళగానే ఆ కులీ కుతుబ్ షాహీ వంశస్థుల యొక్క సమాధులు చూడగానే మైమర్చిపోయి అప్పుడు వాళ్ళు చేసిన యుద్ధాలు కానీ, పరాక్రమం కానీ, వాళ్ళ వీరత్వం కానీ, వాళ్ళు వాడిన బాణాలు కానీ, సరే ఆ బడిసెలు కానీ, వాళ్ళ కత్తులు కానీ, అన్ని ఆ కత్తులు తలకని మెరుస్తున్నట్టు, ఆ బడిసెలు కూడా మెరుస్తున్నట్టు, ఆ రాణుల యొక్క నవ్వులు వినపడుతున్నట్టు, వాళ్ళ అందాలు కనపడుతున్నట్టు, వాళ్ళ అందాన్ని కూడా ఈ దానిమ్మ పండ్లతోటి, అనేక పండ్లతోటి, వాళ్ళ కిలకిల రాగాలు కూడా ఆ బుల్బుల్ పిట్టలతోటి పోల్చుతారు అనమాట. తన యొక్క ఇమాజినేషన్ పవర్ తోటి నిజంగానే వాళ్ళు చనిపోయినా కానీ నిజంగానే వాళ్ళు ఉన్నట్టు ఇవంతా కూడా మనకు గుర్తుంటుంది, ఇమాజినేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటి? సరోజిని నాయుడు పిక్చరైజ్ ద వ్యాలర్, వాళ్ళ యొక్క పరాక్రమం ఏంటి? కులీ కుతుబ్ షాహీ యొక్క పరాక్రమం గురించి, గ్యాలంట్రీ వాళ్ళ యొక్క శౌర్యం, వాళ్ళ ధైర్యం, సాహసం, వాళ్ళు చేసిన యుద్ధాల గురించి, వాళ్ళ పరిపాలన దక్షత గురించి అన్ని కూడా ఊహించుకుంటుంది అనమాట. అండ్ బ్యూటీ ఆఫ్ ద కింగ్స్, ఆ రాజుల యొక్క అందాల గురించి, వాళ్ళ ఆహాకారం గురించి కూడా, పరాక్రమం గురించి కూడా ఊహించుకుంటుంది. అండ్ ద క్వీన్స్ ఆఫ్ బైగోన్
ఎరా, అదే విధంగా రాణుల యొక్క ఆ కులీ కుతుబ్షాహీ వంశస్థుల యొక్క రాణుల యొక్క అందాల గురించి, వాళ్ళు ఏ విధంగా అందంగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అనే గురించి కూడా ఊహించుకుంటుంది అనమాట. క్వీన్స్ ఆఫ్ బైబోన్ ఎరా విచ్ దీస్ మాన్యుమెంట్స్ సింబలైజ్, వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ యొక్క రాజుల యొక్క వీరత్వం కానీ, శౌర్యం కానీ, వాళ్ళ యొక్క పరాక్రమం కానీ, ఆ రాణుల యొక్క అందాలన్నీ కూడా ఇప్పటికీ జీవించే ఉన్నాయి. వాళ్ళు శారీరకంగా లేకున్నా మానసికంగా ఇక్కడే ఉన్నాయని నమ్మకం అనేది రాయల్ టామ్స్ ఆఫ్ గోల్కొండ రిటన్ బై సరోజిని నాయుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.